నమస్కారం ఫ్రెండ్స్. నేను 2.5 ఇయర్స్గా ఎకనామిక్స్, పాలిటిక్స్ అండ్ సోషల్ సబ్జెక్ట్స్ ఈ రియల్ ఎస్టేట్లో లింక్ చేస్తూ మీకు ఎడ్యుకేట్ చేస్తూ వచ్చాను. దాని పరిణామము, దాని రిజల్ట్స్, దాని యాక్యురసీ ఏ లెవెల్లో ఉన్నాయో మీ అందరికీ అర్థమై ఉంటుంది. నేను పొలిటికల్ స్పీచెస్ ఇవ్వను కనుక మీకు కొద్దిగా నా ఛానల్స్ పొలిటికలీ ఇన్కరెక్ట్ అనిపిస్తాయేమో, కానీ నేను కూడా డ్రామాలు చేసిన అంటే నేను కూడా కబ్బాలిడా అనొచ్చు. కానీ నేను అలా అన్నాను. నాకు కబాలి గిబాలి నేనే డా అనడానికి నాకు రాదు. సింపుల్గా చెప్పేస్తా. ఎవరు లాభపడతారో వాళ్ళు పడతానే ఉంటారు, ఎవరు విమర్శిస్తుంటారో వాళ్ళు కాలగర్భంలో కలిసిపోతారు. కవిత గురించి కానీ బీఆర్ఎస్ పార్టీ గురించి కానీ 2.5 ఏళ్ల నుంచి నా వీడియోస్ కన్సిస్టెంట్గా చూసిన వాళ్లకు నా ప్రిడిక్షన్స్ ఏ లెవెల్లో ఉంటాయో, ఎన్ని సంవత్సరాల ముందు ఒక గట్టి పునాదులున్నాయి అనుకున్న పొలిటికల్ పార్టీ భవిష్యత్తు ఎంత వీక్గా ఉన్నాయో నేను 2.5 ఏళ్ల ముందే స్పష్టంగా నా వీడియోలో చెప్పేసిన, ఘటనలతో సహా. ప్రతి ఒక్కటి హిస్టరీని ప్రజెంట్కి ముడిపెట్టడం ఈనాటి లోకంలో మూర్ఖత్వం. నేను కవితపై చేసిన 2-3 వీడియోస్ నిన్న ఏబిఎన్లో చాలామంది సన్నిహితులు సేమ్ ఒపీనియన్ వ్యక్తం చేసినరా లేదా? అంటే పొలిటికల్ ప్రిడిక్షన్స్ కూడా పెద్ద పని కాదు. నేను సౌత్ ఇండియా వస్తే మోదీ ఎటువంటి వాడు అని చెప్తే చాలామంది ఫస్ట్ విమర్శించింది, మోదీనే అంటావా, మోదీ అంత దేశభక్తుడు లేదా? దేశభక్తుడు ఉన్నాడు కానీ రాష్ట్రభక్తుడు కాదని. అంటే దేశభక్తి ముఖ్యం కదా అంటే కాదు. రాష్ట్రాలన్నీ కలిస్తే ఒక దేశము, దానికో భక్తి ఉంటుంది. అంతేగాని దేశభక్తి చెప్పి రాష్ట్రాలను భుక్తి చేస్తా అంటే, ఇక్కడ నేను మోదీ అభిమానినైనా తెలంగాణ ఫస్ట్ కనుక మోదీ లాస్ట్. అందుకోసము నేను తీవ్రమైన విమర్శలు మోదీపై రాష్ట్రానికి సంబంధించి చేస్తూనే ఉంటాను, చేస్తాను కూడా. ఎందుకంటే మోదీ ఏమేమి చేస్తున్నాడు బ్యాక్గ్రౌండ్లో అని నాకు బాగా తెలుసు కనుక నేను వీడియోలు చేయను కనుక మీకు అంత ఆ ఫీల్ వస్తలేదేమో. ఆ ఫీలింగ్ కూడా తెప్పియడం నాకు వస్తుంది, కానీ అనవసరం. పొలిటికల్ చెప్పుకుంటూ పోతే అది పెద్ద గ్రేట్ సబ్జెక్టుగా కనుక నేను చాలా డీప్గా రోజువారీ విషయాలు పొలిటికల్లీ డిస్కస్ చేయాలి. మీకు కావాలంటే డిస్కస్ చేస్తాను. మీకు వినాలనిపించింది అనుకోండి రాజకీయంగా ఏమేమి జరుగుతుందని, నేను ఎంత ఈజీగా చెప్పిన. కవిత జైల్లో ఉన్నప్పుడే చెప్పిన పరిణామాలు ఏమేమైతే ఫ్యూచర్లో అని. బీఆర్ఎస్ వచ్చినాక మన రాష్ట్రం ఎంత గట్టిగా ఉన్నది, చాలా మంచిగా అయింది, డల్లాస్ అయిపోయింది హైదరాబాద్ అని. నేను దాని డొల్లదనం ఎప్పుడో చెప్పిన. ఇదంతా కేటీఆర్ కేసీఆర్ ఆడుతున్న నాటకం. ఇదంతా భూమాఫియా తప్ప హైదరాబాద్ డెవలప్మెంట్ ఇండెక్స్ గీస్తే అది ఎక్కడనో ఉంటుంది. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కూడా అట్టడుగున వెళ్ళిపోయింది అని చెప్పిన. అప్పుడు ఎవరికి బ్రెయిన్ పనిచేయలేదు, ఎందుకంటే జనరల్ బ్రెయిన్ పనిచేయదు. దాంట్లో పెద్ద ఏం చెప్పేది అవసరం లేదు, కానీ దానికి కూడా ఒక కెపాసిటీ ఉంటుంది.
అంత ఈజీ కాదు. ఇప్పుడు జస్ట్ కెమెరా చూసి ఒక 3 నిమిషాలు మాట్లాడడానికి చాదనైతలేదు చాలామంది. షార్ట్స్ నేను నా భాష కానీ భాషలో 45 నిమిషాలు మాట్లాడతా వితౌట్ బ్రేక్. ఏ సబ్జెక్ట్ అయినా అంటే నేను చూస్ చేసుకున్న సబ్జెక్ట్ మీద అనర్గళంగా మాట్లాడతా తెలుగులో. అదే కాకుండా యాక్యురసీ కూడా బాగానే ఉంటుంది. బయట చిల్లర్ ఛానల్ లాగా నా విమర్శలు నా అనాలిసిస్ పాయింట్ బ్లాంక్ ఉంటాయి. ఎందుకంటే ఏదైనా ఒక విషయాన్ని మనం అదే కోణంలో చూడకుండా వేరే ఇతర కోణాల్లో చూస్తే సబ్జెక్ట్ తొందరగా అర్థమవుతుంది. నేను అందుకోసం సోషల్ పొలిటికల్ అన్నీ కలిపి రియల్ ఎస్టేట్, ఎస్పెషలీ వెస్ట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్పై నా వీడియోస్ చాలా పాపులర్. చాలామందికి ఎంత కాలిన నాలాంటి రివ్యూస్ ఎవరైనా చేసినరా? ప్రాజెక్ట్స్ చేయలే కదా, అందుకోసం నేను చేసిన. మళ్ళీ అంత ఘోరమైన రివ్యూస్ చేస్తే ఎవడైనా కిమ్మనాలన్నా ఎందుకంటలేడు. ఎందుకంటే నేను చేసిన రివ్యూస్ 100% కరెక్ట్, టెక్నికలీ టెనబుల్. టెక్నికల్ ఎవడన్నా వస్తే వాడు అవుట్. అందుకోసం ఎవడు నన్ను రివ్యూస్ మీద పెద్ద విమర్శిస్తలేరు. ఎందుకంటే రివ్యూస్ కరెక్టే ఉన్నాయి కాబట్టి, అవి చాలామందికి హెల్ప్ అయినాయి కాబట్టి కదా. కొంతమంది ఒప్పుకుంటారు, కొంతమంది ఒప్పుకోరు, కడుపులో తిప్పుతుంటుంది వీనికి ఇట్లా వస్తుంది. లేదు మీద అంతా కరెక్ట్ కాదు అంట. నేను మనిషినే కదా, నా అభిప్రాయాలు చెప్తా అంతే కదా, నా దృక్పథం చెప్తా, నేనేమనుకుంటున్నా చెప్తా. అంతేగాని మీరేమనుకుంటారు నేనంటే చెప్తా చెప్పలేను కదా. దానికి కూడా లిమిటేషన్స్ ఉంటాయి. ఇప్పుడు కవిత మనసులో ఏమవుతుంది నేను చెప్పలేను, కవిత ఏం చేయబోతుంది నేను చెప్తా, కానీ కవిత మనసులో ఏం మెదులుతుంది చెప్పాలి. కేసీఆర్ తాగినాక తన మనసులో ఏమనుకుంటాడో చెప్పలేం కదా, భార్య కూడా చెప్పలేదు కదా, మనం ఎట్లా చెప్తాం. యాక్యురసీ లెవెల్స్ కూడా ఆ లెవెల్ వరకే ఉంటాయి ఎక్కడైనా. నరేంద్ర మోదీ యాటిట్యూడ్ మనం చెప్పగలం, కానీ రేపొద్దున లేచి ఏం చేస్తాడో చెప్పలేము కదా. ఆపరేషన్ సింధూర్ ఎందుకు స్టార్ట్ అయింది, ఎట్లా ఎండ్ అవుతుంది కూడా చెప్పేసిన. అట్లే స్టార్ట్ అయింది, అట్లే ఎండ్ అయింది. ఇప్పుడంతా డిఫెన్స్ ఎక్విప్మెంట్ సేల్స్ అండ్ ప్రొక్యూర్మెంట్ గొడవ నడుస్తుంది. నిన్న ఐఏఎఫ్ చీఫ్ కూడా అదే చెప్పాడు, టైంకు మాకు ఆయుధాలు అందుతలేవు. ఆయుధాలు గొడవనే, సేల్స్ మార్కెటింగ్ గొడవనే. ఆపరేషన్ సింధూర్ అంటే సేల్స్ మార్కెటింగ్ గొడవ అని చెప్పిన మీకు. నరేంద్ర మోదీ ఫస్ట్ అకౌంటెంట్స్ని పిలుస్తాడు, తర్వాత ఆర్మీ జనరల్ని పిలుస్తాడని చెప్పిన. అంటే నేను చాలా క్యాజువల్గా చెప్తాను, అందరికి అర్థమయ్యేటట్టు. కాంప్లికేటెడ్ ఇంకా చెప్పిన అంటే మీకు గుండెపోటు వస్తుంది. అనుకో అంత అవసరం లేదు కదా మనకు, ఇది జనరల్ డిస్కషన్ చేసే ఛానల్ కదా. అందుకోసం అట్లే చెప్తాను, నేను చాలా క్యాజువల్గా చెప్తా. ఏంటాడు ఎప్పుడు వస్తాడు మానిక్యం గంటలు చూస్తాడు, యాసే మిసైల్ చోడా మాసే మిసైల్ అవన్నీ బేకార్. అవి రఫేల్ని సరిగ్గా యూజ్ చేయలేము మనవాడు. సుఖోయ్ నుంచి ఇడిచింటారు, లేదా మిగ్గుల నుంచి ఇడిచింటారు మిసైల్స్, అంతేగాని పెద్ద అర్త్ షేకింగ్ వార్ ఏం కాదని నేను ముందే చెప్పిన. ఇదంతా ఆర్థిక వార్ కాబట్టి నా విశ్లేషణలు ఏ స్థాయిలో ఉంటాయి ఇప్పటివరకే మీకు బుర్రనోనికి అర్థమై ఉంటాయి. వీడు 6 నెలల ముందు 2 ఏళ్ల ముందే ఒక విషయం కరెక్ట్గా చెప్పగలుగుతుందంటే ఇది ప్రత్యక్ష ప్రసారం చేసే ఛానల్ కాదు. ఇది 2 ఏళ్ల ముందు, 6 ఏళ్ల ముందు, 3 నెలల ముందే చెప్పేస్తా ఫలాంది జరగబోతుంది, డేట్ చెప్పలేను. కాబట్టి మీకు అందరికీ అవేర్నెస్ వచ్చి ఉంటుంది, పాలిటిక్స్ని ఎలా స్టడీ చేయాలి, ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ని ఎట్లా స్టడీ చేయాలి. బాగా గట్టిగా లేదు ఓన్లీ స్తబ్దత వచ్చింది రియల్ ఎస్టేట్లో అనేటోళ్ళు కూడా వాళ్ళ షార్ట్స్ చేసి ఏడుస్తున్నారు. అవును వచ్చింది, దాంట్లో కొద్దిగా అంటారు. మరి ఏమైందిరా? నేను చెప్పినప్పుడు ఏమో పెద్ద విమర్శిస్తే పెద్ద ఛానల్ రియల్ బూమ్ అంట, రియల్ టాక్స్ అంట, రిస్క్లెస్ రియల్ ఎస్టేట్ అంట. అరే ఏం సబ్స్క్రైబర్స్, ఏం మెంబర్షిప్లు ఏమైనాయి? మీ మెంబర్స్ అంతా ఏమైనా, సబ్స్క్రైబర్స్ ఏమైనా చూమ్ అంతా.
అర్థమైందా? ఏదైనా ప్రజలకు లాంగ్ టర్మ్లో ముందే తెలిసిపోవాలి, అలాంటి వీడియోలు చేయాలి. 5 lakh ఫ్లాట్స్ అని చెప్పిన, 5 lakh ఫ్లాట్స్ ఖాళీ ఉన్నాయి హైదరాబాద్లో. 1 lakh 2 lakh అని చెప్పేటోడు పచ్చి బూతులు మాట్లాడుతాడు. ఎన్ని ఖాళీ ఉన్నాయి హైదరాబాద్ చుట్టుముట్టు, ఎన్ని లక్షల ప్లాట్లు ఖాళీ ఉన్నాయి ప్లాటింగ్ అయ్యి. దాంట్లో ప్లాటింగ్ అయిన ప్లాట్లకు అమ్ముడు పోకుండా దాటి దుంకి ముందర వెళ్ళిపోతున్నారు. అది తప్పు అని చెప్పిన. ఓఆర్ఆర్ మీదనే లక్షల ఫ్లాట్లు ఉన్నాయి, అదే అమ్ముడు పోతలేవు, ఆర్ఆర్ఆర్కి ఎందుకు పోతుర్రా అని చెప్పిన. ఆర్ఆర్ఆర్ భవిష్యత్తు మీకు చెప్పిన, హెచ్ఎంఆర్ భవిష్యత్తు కూడా చెప్పేసిన, మెట్రో రైలు భవిష్యత్తు కూడా చెప్పేసిన. ఇంకేం చెప్పమంటారు? ఎవడైనా ఈ డీటెయిల్స్ తీసుకొని ఎవడైనా రియల్ ఎస్టేట్లో బ్లైండ్గా ముందర వెళ్ళిపోవచ్చు కదా. మళ్ళీ నేను అక్కడ ఆన్ స్పాట్ పోయి ఏం చెప్తలేను, జస్ట్ నేను ఏం చెప్తా అవే అయితే. బీజేపీ వాళ్ళు ఎక్కడెక్కడ కొన్నారో ల్యాండ్స్ అని చెప్పినా లేదా, ఫ్యూచర్లో దేనికి స్కోప్ ఉందని చెప్పిన, శంషాబాద్ గురించి చెప్పిన. ఇవన్నీ బాగా ప్రిపరేషన్ చేసుకొని చెప్పిన, సున్నితంగా చెప్పిన, ర్యాష్గా చెప్తలేదు. ఎందుకంటే నేను ర్యాష్గా మాట్లాడినా అంటే మళ్ళీ అదో ప్రాబ్లం, మీ భాష బాగాలేదని అంటాడు. యాక్చువల్గా అక్కడ జరిగే విషయాలు గలీజ్ బూతులు తింటారు కొడుకులు. ఎందుకంటే ఎంతమంది అమాయకులు ఇన్వెస్ట్ చేసి చావు బతుకుల్లో ఉన్నారు వాళ్ళు. ఎన్ఆర్ఐలో కూడా ఇప్పుడు పరిస్థితి అదే, మీకు తెలియదు. ఎన్ఆర్ఐల పరిస్థితి మీకన్నా ఘోరంగా ఉంది. వాళ్ళు బల్క్లో తీసుకున్నారు, ఇప్పుడు రీటైల్లో అమ్ముదామన్నా అయితలేదు. మళ్ళీ ఏం చేయమంటారు? అందుకోసం 9% అమెరికా నుంచి 9% వ్యూవర్షిప్ ఉంది నాకు. 9% చాలా ఎక్కువ, అది 9% అది చాలా ఎక్కువ. ఎందుకు ఉంది? ఎందుకంటే బుల్సే ప్రిడిక్షన్ ఉంటుంది కదా, అట్లుంటుంది, అందుకు ఉంది. పోతే అల్లటప్ప ఛానల్నే వాడు చూడు, సబ్స్క్రైబర్స్ కూడా మా దగ్గర ఎంత 16,000 మంది ఉన్నారు, అంతే కదా. ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్లో ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లుంది తెలుసుకోవాల్సిందే కదా. హాటెస్ట్ డెస్టినేషన్ కదా. తరగని విలువలు, కరగని ఆస్తులు, ఇవాళ పరిస్థితి ఏముంది? ఇప్పుడు ఈ పొలిటికల్ సిచ్యువేషన్ ఫ్యూచర్లో రాబోతుంది అని క్లియర్గా చెప్పిన. రేవంత్ రెడ్డి మిగిలిన 3 years టైంపాస్ చేసి ఏడుస్తాడు, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. రెవల్యూషనరీ థింగ్స్ రేవంత్ రెడ్డి ఏమీ చేయలేడు. నేను ఇది ఆల్రెడీ చెప్పేసిన. 3 ఏళ్ల వరకు తెలంగాణ భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉంటుంది అని చెప్పాడు. ఇంకా దీనికన్నా ఎక్కువ ఏం చెప్తారు? తెలుగులో ఇదే కదా భాష యూజ్ చేసి, ఇంకేమైనా డేంజరస్ భాష యూజ్ చేయాలన్నా ఏమో అవసరం లేదు కదా. వెస్ట్ హైదరాబాద్లో ఇప్పుడు పరిస్థితి ఎట్లుంది మీరు అందరూ తెలుసుకోవాలి, అర్థమైందా? ఇది అంటే ఫైనల్గా నేను చెప్పేది కదా, దానికన్నా ఎక్కువేం ఉండదు. టోటల్ హైదరాబాద్లో 5 lakh ఫ్లాట్స్ ఖాళీ ఉన్నాయి. ఇంకో 1 year ఆగితే అబౌవ్ 7 lakh ఫ్లాట్స్ ఖాళీ ఉంటాయి. ప్రజెంట్ 40% ఆఫ్ వెస్ట్ హైదరాబాద్ 60 lakhs కన్నా కిందనే ఫ్లాట్స్ అమ్మడానికి రెడీగా ఉన్నారు. 1 year బ్యాక్ వందలాది డీల్స్ బిలో 60 lakhs అయిపోయినాయి. మీరు నమ్ముతారో లేదో, బల్క్లో 48 lakhsకి పోయినాయి. ఎంఆర్పి 95 to 1.2 ఉన్నది, 48 lakhsకి బల్క్ ఫ్లాట్స్ అమ్ముడు పోయినాయి. నేను ఒక వీడియో కూడా చేసిన, ఎక్కడున్నాయి మీకు ఏడవాడు, వాళ్ళు బల్క్లో తీసుకుంటారు. 48 lakhsకి పోయినాయి. 60 బిలో 60 వందల ఫ్లాట్లు పోయినాయి. అయినా 5 లక్షల ఫ్లాట్లు ఇప్పుడు ఖాళీ ఉన్నాయి. ఈ ఫిగర్స్ మీకు ఎవరు చెప్పారు? ఫిగర్స్ ఎవరు చెప్పారు? ఎందుకు చెప్పారు? అంటే మీడియాను మొత్తం మేనేజ్ చేస్తారు. మీరు చూసిన యాడ్స్ ఎట్లా పెరుగుతున్నాయి,
ఎస్ఈఓ సర్చ్ ఇంజన్స్ అట్లా యూజ్ చేస్తున్నారు. ఏమి చేసినా, ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా, ఎన్ని లైవ్ స్ట్రీమ్లు చేసినా నేను చెప్పిందే 100% కరెక్ట్, ఇంక్లూడింగ్ 111 జియో. 111 జియో చాలా స్లో సబ్జెక్ట్, అది అంత ఈజీగా అయ్యేది కాదు. కానీ 111 జియో రేపు నంబర్ 1 ఏరియా ఇన్ హైదరాబాద్. శ్రీశైలం హైవేకి 2 పెరిగే ప్లేస్ 111 జియో ఓన్లీ. టైం పడుతుంది, అది కూడా చెప్తున్నా. పెద్ద బిట్స్ తీసుకోండి, నేను 111 జియో నాది ఎప్పుడైనా తీసుకోండి, పెద్ద బిట్స్ తీసుకోండి. శ్రీశైలం హైవేకి డబుల్ స్పీడ్తో పెరుగుతుంది. వన్స్ ఈ జియో రద్దయిన జియో ఇంప్లిమెంట్ అయిందంటే మొత్తం ఓపెన్ అప్ అవుతుంది. ఇక్కడ ప్రభుత్వం ల్యాండ్ అక్విజిషన్ చేస్తుంది, ప్రభుత్వానికి 111 జియో ఏరియా గోల్డ్ మైన్గా మారుతుంది. గ్రీన్ ట్రైబ్యునల్ని బైపాస్ చేసి ఈ ఏరియాని తప్పకుండా డెవలప్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? చేస్తారు కాదు, చేస్తున్నారు. ప్రాసెస్ కంప్లీట్ అయినాక ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అని ఇట్లా డిక్లేర్ చేసినాయి కదా, అట్లా ఫిఫ్త్ సిటీ ఎక్కడ లేదు, 111 జియో ఏరియాస్ ఉన్నాయి. జాగ్రత్త పడండి. రాజేంద్ర నగర్ పెద్ద ఎఫెక్ట్ కాదు, అంటే డెవలప్ కాదు. కానీ ఈ మన చిల్కూర్ బాలాజీ టెంపుల్, అది కాకుండా మన పైన నార్త్ చేవెళ్ళ ఇటు దిక్కు భయంకరమైన డెవలప్మెంట్ అవుతుంది. శంకర్పల్లి మోకిల అడిది కూడా కొద్ది టైం పడుతుంది, బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. కానీ ఈ ప్రైజెస్లో మాత్రం కాదు. వెస్ట్ హైదరాబాదులో కరెంట్ ఫ్లాట్ హ్యాండ్ ఓవర్ ఇది అంటే ప్రైజ్ 55 to 68 to 70 lakhs మధ్యలో ఉంది. అంటే మ్యాక్సిమం ట్రాన్సాక్షన్స్ అక్కడనే అవుతున్నాయి. 55 కూడా అవుతున్నాయి. ఇంకోటి నేను గమనించామని చెప్తున్నా, ఫ్యూచర్లో ఈ 900 SFT, 850 SFT to 1100 SFT గుర్తుపట్టుకోండి. 850 SFT to 1150 SFT, 1100 SFT లోపు ఫ్లాట్స్ డిమాండ్ భయంకరంగా పడిపోనుంది. అబౌవ్ 1100 SFT డబుల్ బెడ్రూమ్ మాత్రమే దానికి డిమాండ్ ఉంటుంది. చాలామంది వాళ్ళ ప్రైస్ బ్రాకెట్లో వస్తలేదని ఈ 900 SFT నుంచి 1100 SFT లోపల ఉన్న 1000 SFT ఫ్లాట్స్ కొంటున్నారు. దాని కార్పెట్ ఏరియా ఇంకా తక్కువ ఉంటుంది. అంటే ప్రైస్ తగ్గితే చాలు. ఇప్పుడు 1 crore ఫ్లాట్ 70 lakhsకి వస్తుంది అంటే 70 lakhs ఫ్లాట్ SFT 800 850 SFT ఉంటుంది డబుల్ బెడ్రూమ్. అట్లా వేలాది ఫ్లాట్లు కొనేసారు. రాబోయే రోజుల్లో పిల్లలు పెద్దగైనాక ఆ ఫ్లాట్లు సరిపోవు. ఇది చాలా మందికి అనిపిస్తున్నది లోపల. మన ఛానల్ చేసిన సర్వేలో కొన్నవాళ్ళు అట్లీస్ట్ 50 to 60% పీపుల్ ఆర్ ఫీలింగ్ మనము ప్రైస్ చూసి ప్రైస్ తక్కువ ఉంది కదా అని మనం 70 lakhsకి అంటే 1 crore ఫ్లాట్ మనం 70 lakhsలో కొన్నాము అంటే దాన్ని SFT చూడకుండా బ్లైండ్గా కొనేసారు. వాళ్ళు తీవ్రమైన సంక్షోభంలో ఉన్నారు. అంటే వాళ్ళకి ఫీల్ అవుతుంది ఈ డబుల్ బెడ్రూమ్ ముదనష్టపు 900 SFT ఏంది, 950 SFT ఏంది, 850 SFT కూడా సింగిల్ బెడ్రూమ్ని డబుల్ బెడ్రూమ్ చేసి అమ్మేశారు. ఓన్లీ 60-70 lakhs అనగానే కొనేసారు. వాళ్ళంతా తీవ్రమైన సంక్షోభంలో ఉన్నారు. వాళ్ళు అప్గ్రేడ్ చేసి 1350-1400 డబుల్ బెడ్రూమ్ కొనడానికి కూడా రెడీగా ఉన్నారు ప్రైస్ పడితే. అంటే పెద్ద హాలు, పెద్ద కిచెను, పెద్ద బెడ్రూమ్స్, 2-3 బాల్కనీలు, వాళ్ళు ఇప్పుడు ఆ ప్లాన్ చేస్తాం. అంటే
కొన్న 2-3 ఇయర్స్కే మోసం జరిగిపోయిందని చాలామంది భావన ఉంది. ఈ ట్రెండ్ మీరు జస్ట్ ఒక 6 months 1 year ఆగండి. ఈ ముదనష్టపు 950 ఎస్ఎఫ్టీ, 850 ఎస్ఎఫ్టీ, 1000 ఎస్ఎఫ్టీ ఫ్లాట్లు మొత్తం అమ్మకానికి వస్తుంది. ఎందుకంటే నియర్లీ 60% పీపుల్ ఆర్ నాట్ హ్యాపీ విత్ వాట్ దే హ్యావ్ బాట్. ఆ ఈఎంఐ ఏంది, ఆ బతికేంది, ఆ సింగిల్ బెడ్రూమ్ లాగా ఉన్నాయి అవి, ఆ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఏంది, ఈ పోనీ 950 ఎస్ఎఫ్టీ ఫ్లాట్ దాని మెయింటెనెన్స్ ఏంది. కొన్ని రోజులు ఈఎంఐ ఆపితే అది మెయింటెనెన్స్ ఆపితే ఒక సింగిల్ బెడ్రూమ్ ఈఎంఐ వచ్చేస్తుంది. పోనీ ప్లాట్ల పరిస్థితి ఏమైనా బ్రహ్మాండంగా ఉందంటే వేల ఎకరాలు మీరు ఇమాజిన్ అండి. ఆ నిమ్స్ దగ్గర కూడా ప్లాట్లు అమ్మేసిండ్రంటే, నిమ్స్ జహీరాబాద్, నేను ఇప్పుడే చెప్తున్నాను, నిమ్స్ జహీరాబాద్ ఇఫ్ అక్కడ ఫుల్ ఫ్లెడ్జ్ ఎక్కడ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అయినా 25 years పడుతుంది. 25 years నిమ్స్ జహీరాబాద్కి టైం ఉంది. ఎవడెవడో కొన్నాడో వాడు పని అయిపోయింది వాడు. మనం ఇవన్నీ ఇప్పుడు పొలిటికల్ సిచ్యువేషన్ చూడండి. చాలామంది బ్లైండ్గా వెళ్ళిపోయారు. బీఆర్ఎస్ పాలన బాగుంది అన్నారు. ఏం బాగుంది? ఎవడు పాలించిండో మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఎలాంటి వాళ్ళు గత 9 ఏళ్ళుగా మమ్మల్ని ఈగల్లాగా చూసి తీసి పారేశారు. ఇట్లా వాళ్ళు ఇప్పుడు మన సంపాదన అంటే మన సంపాదన ఏం దోచుకున్నారో దానికోసం కొట్లాడుతున్నారు. ఇప్పుడైనా రియలైజేషన్ వచ్చిందా? నేను అందుకని చెప్పిన, రేవంత్ రెడ్డి 3 ఏళ్ల దాకా మూలుక్కుంటా పరిపాలన చేస్తాడు, ఫుల్ ఫ్లెడ్జ్గా చేయలేడు. చెప్పినా దాని రిజల్ట్ ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది? ఫస్ట్ రియల్ ఎస్టేట్ మీద అవుతుంది. ఎందుకు? మన జీడిపి మొత్తం రియల్ ఎస్టేట్ మీద ఉంది. అందుకోసము సేల్స్ పడిపోగానే ఏ ఇండస్ట్రీ గురించి మాటలు లేవు, ఈవెన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ గురించి కూడా మాటలు లేవు. ఇప్పుడు ఏకైక మాట మాట్లాడే సబ్జెక్ట్ ఏమంటే రియల్ ఎస్టేట్. ఎందుకు? ఒక స్టేట్లో రియల్ ఎస్టేట్ గురించి ఎందుకు మాట్లాడాలి? అదేమి ఇండస్ట్రీనా, ఫ్యాక్టరీనా, ఎంప్లాయ్మెంట్ ఇస్తుందా, ఏమిస్తుంది? అంత బ్రోకర్లే, మ్యాక్సిమం పార్ట్ టైమే కదా. రిసెప్షనిస్ట్ తప్ప అందరూ పార్ట్ టైమే. అవునా? రియల్ ఎస్టేట్ ఆఫీస్లో ఎవడు పర్మనెంట్ అంటే రిసెప్షనిస్ట్. ఆమెకు కూడా రోజు 100 కోల్డ్ కాల్స్ చేయాలి. ఏమండి మా ప్లాట్లు ఉన్నాయి, తీసుకుంటారా, ఇన్స్టాల్మెంట్లు ఇస్తాం, డిస్కౌంట్ ఇస్తాం, 100 కాల్ చేయాలి. అయితే ఆమె పర్మనెంట్ పోస్ట్, లేకపోతే అంత టెంపరీ కదా. ఆటో వాడు కూడా ప్లాట్లు అమ్ముతాడు, సాఫ్ట్వేర్ వాడు కూడా ప్లాట్లు అమ్ముతాడు, జిఎం అంటవాడు, వాడికి ఆ ప్లాట్ల ఇట్లా వివరించాలి కూడా వాడు జిఎం. మన కర్మ. పొగగొట్ట ముందు ఉంటున్న హైరైజ్లు అమ్మాలి, నీళ్లు లేని హైరైజ్లు అమ్మాలి. అంటే మోస్ట్ డిఫికల్ట్ థింగ్ టు సెల్ ఈజ్ రియల్ ఎస్టేట్. చాలా డిఫికల్ట్ ఇన్వెస్ట్మెంట్ కంటే రియల్ ఎస్టేట్. ప్లాట్ కొనాలంటే 10 లక్షలు కావాలి, అడ్డమైన ప్లాట్ 10 లక్షలు. ఎంతమంది దగ్గర 10 లక్షలు క్యాష్ ఉంది? ఎంతమంది ఇన్స్టాల్మెంట్ మీద భరోసా ఉంది? ఎన్ని బ్యాంకులు ప్లాట్లు కొనడానికి మనకు అడ్వాన్సెస్ ఇస్తున్నాయి? ఈ ఇండస్ట్రీ ఎట్లా సస్టైన్ అవుతుంది? నేను వెస్ట్ హైదరాబాద్ గురించి 2.5 yearsగా ఎంత డిఫికల్టీ ఎదుర్కొన్నా అంటే, పర్సనల్ లైఫ్లో కూడా నేను అంత టఫ్ టైమ్స్ ఎదుర్కొన్నాను. మోస్ట్ డిఫికల్ట్ థింగ్ వెస్ట్ హైదరాబాద్ని విమర్శించడం ఒక పెద్ద అంటే మౌంటైన్తో ఢీకొనే సమానం. ఆ పాజిటివిటీ ఎంత, వైబ్స్ ఎంత పాజిటివ్ ఉన్నాయి. ఆ స్కై స్క్రేపర్స్ చూసి ఎవరు నా మాట ఏం లేదు. నీవు అట్లే అంటావు, అమ్ముడు పోతాయి, చిట్కలు అమ్ముడు పోతాయి. అందుకోసం నేను మై హోమ్ త్రిదాస అది రివ్యూ చేయనే లేదు. చూద్దాం ఏమవుతుంది.
ఫస్ట్ వీక్లో హాట్ కేక్ లాగా అమ్ముడు పోయినాయట 80%. నేను అందుకోసం రివ్యూ చేయలే. మై హోమ్ 3 దాస్ అట్లా ఉంచిన. మై హోమ్ గ్రూప్లో అప్పుడు మంటలు అంటినప్పుడు కూడా నిన్న ఒక వీడియో చేసిన. గ్యాస్ పైప్ లైన్స్ అంత హెవీ డెన్సిటీ ఉన్న స్కై స్క్రేపర్స్లో పెడితే అంటే పెట్టాల్సి వస్తుంది, తప్పదు కదా. ఒక యాక్సిడెంట్ అయితే అక్కడ వీచే విండ్స్ వల్ల ఆ టోటల్ హైరైజ్ కొన్ని నిమిషాల్లోనే బొగ్గైపోతుంది. మన ఫైర్ ఫైటింగ్ కెపాసిటీ 10 ఫ్లోర్స్కి దాటలేదు. మీరు ఇమాజిన్ చేయండి, మన చార్మినార్లో ఫస్ట్ ఫ్లోర్లో మంట అంటుతేనే వాళ్ళకు ఆర్పడానికి కష్టమైపోయింది, అందరూ వెళ్ళిపోయారు. అంటే నేను చెప్పింది కరెక్ట్ కదా? నేను డిస్కస్ చేసింది మీ లైఫ్ సేవింగ్ విషయం కాదా. ఇప్పుడు చెప్పేవి కూడా నేను మీ టైం సేవింగ్ విషయం. వారి గురించి కూడా నేను చెప్పిన. అనవసరంగా గంటలు గంటలు చూడకండి. మీరంతా ఎర్రిపప్పలు. మీరు అసలు జరిగేది ఏందో అక్కడేమో చూపిస్తున్నాను. అసలు అక్కడ అట్లా జరుగుతలేదని చెప్పిన, అదే జరిగిందా లేదా? ఇప్పుడు డిస్కషన్ చూడండి ఏముందో. ఏ మిసైల్ ఉపయోగించారు, ఎవడు ఎంత కొనుక్కుంటున్నారు, ఈ కొనడము అమ్మడము, జెట్ ఇంజన్స్, ఇవే డిస్కషన్. ఏమనంటే ఆపరేషన్ సింధూర్ అంటాడు. అయిపోయింది. ఇజ్రాయెల్ వాళ్ళు గాజాల ఎంత బ్యూటిఫుల్గా అటాక్ చేస్తున్నారు. ఒక బిల్డింగ్ అనిపిస్తుంది, ఒక మిసైల్ పోయి కొడుతుంది, బిల్డింగ్ అనిపించదు. అది 20 అంతస్తుల బిల్డింగ్, 10 అంతస్తుల బిల్డింగ్, అంత బంకర్ బస్టర్ బాంబులే. బిల్డింగ్ అనిపిస్తుంది. F-15 F-16 ఒక దాడి చేస్తుంది, బిల్డింగ్ అనిపించదు. ఇది అంటే వాళ్ళు ఇక అంటే జన్మ అంతా వాళ్ళు ఇక తిరంగా యాత్రలు తీయాలి. ఇజ్రాయెల్ తీస్తున్నారు. నేను ఎప్పుడు చెప్పిన, గాజా అని వాళ్ళు ఇడవరు, టోటల్ ఆక్యుపై చేసుకొని అక్కడ ఒక సీ రూట్ తీస్తారు. ఇప్పుడు యెమెన్ని అటాక్ చేసేసి కూడా అందుకే కొన్ని రోజులైతే యెమెన్ వేరే దేశం పాలవుతుంది. యెమెన్ని సౌదీ అరేబియా, అమెరికా కలిసి పాలిస్తాయి. యెమెన్ ఎవరు పాలిస్తారంటే సౌదీ అరేబియా ప్లస్ యుఎస్ కలిసి యెమెన్ని శాసిస్తాయి. ఎందుకు శాసిస్తాయి అంటే అక్కడ సీ రూట్ యూజ్ చేసుకొని, ఆఫ్రికన్ గల్ఫ్ యూజ్ చేసుకొని డైరెక్ట్ ఇజ్రాయెల్ నుంచి ఒక చిన్న రోడ్వే వస్తుంది టు హైఫా పోర్ట్. అక్కడ ఆ చిన్న రోడ్వే అది దాటితే మొత్తం సీ టు యూరప్ ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు పర్షియన్ గల్ఫ్ అవసరం లేదు, కువైత్ రూట్ అవసరం లేదు వాళ్ళకు. కువైట్ని అవాయిడ్ చేసి ఆఫ్రికన్ గుడ్స్ వయా ఇజ్రాయెల్ యూరోప్ వెళ్ళిపోతాయి. ఆఫ్రికాలో ఉన్న ఖనిజాలు మొత్తము వయా ఇజ్రాయెల్ యూరోప్ వెళ్ళిపోతాయి. ఆ జియో పాలిటిక్స్ వేరే ఉంది. నేను ప్రేమ్ టాక్స్ లాగా ఉట్టిగా అది ఎలా ఉంటుందో తెలుసా? అసలు మన భారతదేశం ఏం చేస్తుంది? ప్రేమ్ టాక్స్లో చెప్పినట్టు భారతదేశం అంత పెద్ద ఇవేం చేయదు. భారతదేశం వీక్నెస్లు ఉన్నాయి భారతదేశానికి. నరేంద్ర మోదీ వీక్నెస్ నరేంద్ర మోదీకి ఉన్నాయి. మరి ప్రేమ్ టాక్స్లో చెప్పినట్టు అంత పాజిటివ్గా ఏముండదు కథ, అంత గ్రేట్ కూడా ఏం కాదు. ఏది ఉంటుంది అది ఉంటుంది, ఏది ఉండదు అది ఉండదు, యాక్సెప్ట్ చేసుకోవాలి. అంతే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. కానీ ఇంటూరు కదా అని ఇంకా నరేంద్ర మోదీ డప్పు కొట్టుడు, భారతదేశం డప్పు కొడితే అది చాలా రాంగ్. కనుకనే మనం చాలా ప్రాక్టికల్ వీడియోస్ చేస్తాం. చాలామందికి నచ్చకపోతుండొచ్చు. ఇప్పుడు నేను చెప్తున్నా, పర్షియన్ గల్ఫ్ ఇడిచి ఆఫ్రికన్ గల్ఫ్ నుంచి ఒక రోడ్వే వేసి సీదా యూరోప్కి బైపాస్ చేస్తారు. ఇది జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఆఫ్ నావిగేషన్ అంటారు. ఆఫ్రికాని చుట్టుముట్టు పోలేరు, చాలా కాస్ట్ అవుతుంది. పర్షియన్ గల్ఫ్ ప్రాబ్లమేటిక్ అయిపోయింది, ఇరాన్. సో వాటి ఏం చేయాలి? ఇక్కడ వస్తే యెమెన్ ఈజీగా లేపచ్చు. కనుక
నేను చెప్పేది ఒకటి, లెట్ us బి సమ్వాట్ ప్రాక్టికల్, లెట్ us రీడ్ ద సిచ్యువేషన్ రైట్, దెన్ మూవ్ హెడ్. ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్లో ఏముంది ఎట్లుంది, ఆ 60 lakhs మాకు దొరకలేదు. మీరు ఇట్లా పోయి జట్టు ఇట్లా ఏదో కోటికో కింకోటికో పోయినట్టు పోతే ఎవడు ఏడు. భాష కూడా కరెక్ట్ ఉండాలి. మేము ముందర స్టెప్ ఒక్క ఫ్లాట్ కోసం వాడు కాంప్రమైజ్ కాడు. మీరు పోయి అడిగేది ఒక క్లయింట్ లాగా కాకుండా, ఒక హోమ్ బయర్ లాగా కాకుండా, అడుక్కున్న వాళ్ళ అడిగితే వాడు అట్లే చెప్తాడు. నేనే చెప్తున్నా 5 లక్షల ఫ్లాట్లు కావాలని వాడిని చెప్పండి, వాడి సేల్స్ ఫిగర్స్ దేమని చెప్పండి. అసలు ఈ ప్రాపర్టీ ఎవరి పేరున అయింది చెప్పాలని చెప్పండి, ఆటోమేటిక్ తెచ్చిపోతాడు. 10% సేల్స్ కూడా అయితే లేవాలి. వెస్ట్ హైదరాబాద్ టోటల్ క్రైసిస్లో ఉంది, టోటల్ క్రైసిస్. ఇంకోటి కూడా చెప్తున్నా, ఫ్యూచర్ సిటీ 25-30 years వరకు అక్కడ ఎలాంటి అలజడి ఉండదు. నేను ఒక వీడియో చేసేస్తాను. నేను ఇప్పుడు అంతా అక్కడ తిరుగుతున్నా, సర్వే చేస్తున్నా ఫ్యూచర్ సిటీ దగ్గర చుట్టుముట్టు. ఫ్యూచర్ సిటీ లోపల పోతలే, ఎందుకంటే లోపల పోతే బయటికి రాము, మనం టైం వేస్ట్ అవుతుంది. నేను చుట్టుముట్టు మొత్తం సర్వే చేస్తాను. ఫ్యూచర్ సిటీకి 30+ years ఉన్నాయి టైం. వాడు రోడ్లు అని ఫ్యాక్టరీలు పెట్టని ఏమని పెట్టని, అంటే డెవలప్ అయ్యింది ఫ్యూచర్ సిటీ అంటే 30+ years పట్టవచ్చు, పట్టకపోతుండొచ్చు. అంటే అవుట్ అండ్ రైట్ ఫ్యూచర్ సిటీ లేకపోతుండొచ్చు. అంత ప్రమాదకరమైన సిచ్యువేషన్ ఫ్యూచర్ సిటీలో ఉంది. అంటే ఫ్యూచర్ సిటీ మటమాయం. నేను ఒక వీడియో చేస్తాను క్లియర్లీ ఎందుకు అని, అది తప్పక చూడండి, అవేర్నెస్ పెరుగుతుంది. 111 జియో కూడా ఖచ్చితంగా చెప్తున్నాను. ఆ రద్దయిన జియోని కాంగ్రెస్ అడాప్ట్ చేసుకొని బీజేపీతో కలిసి అక్కడ భారీ స్థాయిలో ల్యాండ్ అక్వైజిషన్ జరుగుతుంది 111 జియో ఏరియాలో. మళ్ళీ మనకి ఎక్కడ దొరుకుతుందండి అంటారు లాస్ట్. నేను చెప్పినప్పుడు కొన్నారు. అలజడి లేదు, ఎక్కడ అలజడి ఉంటుందో అక్కడే రియల్ ట్రాన్సాక్షన్ జరుగుతుంటుంది. ఎక్కడ అలజడి ఉంటుందో అక్కడ అందరూ వచ్చేసి ఉంటారు, మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాసు, బ్రోకర్లు అందరూ. ఎక్కడ అలజడి ఉంటుందో అక్కడ పోదు మనం. ఎక్కడ అలజడి ఉండదో, ప్రశాంతత ఉంటుందో అప్పుడే దీపం, ప్రశాంతత ఉన్నప్పుడే దీపం చక్క పెట్టుకోవాలి ఏమంటారు అట్లా. 111 జియో ఈజ్ ద గోల్డ్ మైన్ ఆఫ్ హైదరాబాద్ అని నేను చెప్పేసిన. వెనక్కి తగ్గదు. నార్త్ హైదరాబాద్ రీజన్స్ పెద్దగా డెవలప్ కావు. RRR వస్తే కొద్దిగా అలజడి వస్తుంది నార్త్ హైదరాబాద్లో. నార్త్ హైదరాబాద్లో అలజడి రావాలంటే RRR కంప్లీట్ కావాలి. అప్పుడు నార్త్ రీజన్లో RRR దగ్గర కొద్దిగా అలజడి వస్తుంది. ఆ అలజడి సౌత్ కన్నా 3 times ఎక్కువ ఉంటుంది. అంటే సదర్న్ రీజనల్ రింగ్ రోడ్కి 3 times డెవలప్మెంట్ నార్త్ హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ దగ్గర అవుతుంది. సౌత్ కాదు, గమనించాలి. ఇన్వెస్ట్ చేసేటోళ్ళకు నేను అంటే బండ గుర్తులు ఇస్తున్నాను. ఎక్కువ టెన్షన్ అవుతుంది. సింపుల్, ఎవరు చెప్పినా మొండిగా ఉండండి. మీ ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్ టైంలో కరెక్ట్ ప్లేస్లో పెట్టండి. మొండిగా ఉండండి, ఎవడి మాట అంత ప్రాక్టికల్గా చూడండి. ఒక్కొక్క ఏరియాని స్టడీ చేయండి. హిస్టరీ పోకండి. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, హైటెక్ సిటీ అయిపోయింది, పని అయిపోయింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏముంది? ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్లో పరిస్థితి ఏముంది? అప్పుడు ఎట్లుండే? ఇప్పుడు నేషనల్ బిల్డింగ్ నేను చెప్తున్నా, రాబోయే 6 నెలల సంవత్సరంలో సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ బిల్టప్ ప్రాపర్టీస్ మీద తీవ్రమైన చర్యలు తీసుకోబోతుంది. ఆల్రెడీ కొన్నోళ్ళు కూడా సఫర్ కావాల్సిందే, రాసి పెట్టుకోండి. నేను ఆషామాషిగా చెప్పా, ఆల్రెడీ బిల్టప్ ప్రాపర్టీస్ మీద తీవ్రమైన పెనాల్టీలు విధించబోతుందని నేను 6 నెలల క్రితం ఒక వీడియో చేసిన. అది అక్షరాల నిజం. చెప్పేంతవరకు చెప్తా, నేనే స్ట్రెస్ చేయ, క్యాజువల్గా చెప్తా. ఎకనామిక్, పొలిటికల్, కరోనా వస్తే సిచ్యువేషన్ కూడా మీరు చూడొచ్చు. నేను ఇంకోటి కాషన్ ఇస్తున్నాను. ఇప్పుడు కరోనా మీదే వార్తలు వస్తున్నాయి, అవన్నీ హాస్పిటల్స్ స్పాన్సర్డ్ వార్తలు. జాగ్రత్తగా ఉండండి. మీరు గమనించినో లేదో,
ఒక 2-3 డేస్ నుంచి కరోనా వార్తనే లేదు. కవిత కరోనా తప్ప ప్రాక్టికల్ కరోనా వార్తలు మీకు వినిపిస్తలేవు. గమనించిండ్రా? హిడ్మా అంటే 10 ఏళ్ల నుంచి ఎత్తుకుతున్న హిడ్మా దొరికినాక అది వార్తనే కాదు. కవిత హిడ్మానే చూస్తుండ్రు. కవిత హిడ్మా వాయ్, కవిత కరోనా వాయ్. ఉట్టి కల్వకుంట్ల కవిత మీద మాట్లాడుతున్నారు. అంటే కరోనా ఎక్కడ పోయింది? జాగ్రత్తగా ఉండండి. అంతా హాస్పిటల్స్ స్పాన్సర్డ్ పుష్ చేసే న్యూస్ ఇది. చాలా అప్రమత్తంగా ఉండండి. ఈ న్యూస్ నిజమయ్యే వరకు వెయిట్ చేయండి. నేను చెప్పినా కదా, కరోనా వస్తే ఎట్లుంటుంది ఎకనామిక్ సిచ్యువేషన్ అని చెప్పిన. హెల్త్ ఏం కాదని చెప్పిన. ఎందుకు చెప్పిన? హెల్త్ ప్రాక్టికలీ ఏం కాదు, ఎకనామిక్స్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. ఎందుకంటే అది ఆ కరోనా కూడా అంత ప్రమాదకరం కాదు, అందరూ ట్యాకిల్ చేసుకుంటారు. ఎందుకంటే ఇదంతా మెడికల్ ఇండస్ట్రీ స్పాన్సర్డ్ వీడియోస్. ఇవి జాగ్రత్తగా ఉండండి. ఇది కూడా చెప్తున్నా, కరోనా వచ్చి బీభత్సం ఏం సృష్టించదు ఈసారి, రాసి పెట్టుకోండి. కనుక ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎలా ముందు పోతుందో నేను చెప్పని అవసరం లేదు. ఇప్పుడు జరిగే పొలిటికల్ పరిణామాలు మీరు గమనిస్తే ఇక నాకు క్వశ్చన్ వేసే అవసరమే లేదు. ఫ్యూచర్ ఎంత దరిద్రంగా ఉంటుందో మీరే ప్రిడిక్ట్ చేసుకోవచ్చు. నా మాటలు బాగా మంచిగా ఉన్నాయా, నా పొలిటికల్ ప్రెడిక్షన్స్ కరెక్ట్ ఉన్నాయా, నేను కరెక్ట్గా చెప్తున్నానా, అక్కడ దొరుకుతలేవు అంటే మీ కర్మ. ₹1 తీసుకోండి, తెలుస్తుంది మీకు ఎట్లుంటుంది కథ. కనుక నేను చెప్పేది ఒకటే, ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్, ప్రాక్టికల్ టెక్నికాలిటీస్ మీద మీరు మీ అంచనాలు వేసుకోండి. మీ ఖర్చులు తగ్గించుకోండి, చాలా ఇంపార్టెంట్. రాబోయే టైంలో హౌ యూ స్పెండ్ డిసైడ్స్ హౌ మచ్ యూ సేవ్. కనుక నేను ఏది భయపెట్టేలాగా చెప్పాను, భయపెట్టేవి కూడా చాలా స్మూత్గా చెప్తాను. ఎందుకంటే మీకు కరెక్షన్ చేసుకునే మనోధైర్యం, గుండె నిబ్బరం ఉండాలని నేను సింపుల్గా చెప్తుంటా. వెస్ట్ హైదరాబాద్ కూడా నేను భయపెట్టియలేదు. ఇంకా భయానకమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి అక్కడ. మీరు చూడండి, నేషనల్ బిల్డింగ్ నార్మ్స్ హైదరాబాద్లో స్ట్రిక్ట్ ఇంప్లిమెంట్ అవుతాయి. అప్పుడు ఒక్కొక్క హైరైజ్ పని ఎట్లుంటుంది, వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లుంటుంది మీరు కండారా చూడవచ్చు. కనుక మీరందరూ ఈ టైంలో ఏ ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేయకండి. రాబోయే వీడియో నాది ఫ్యూచర్ సిటీ పై కళ్ళు చెదిరే ఫ్యాక్ట్స్ మీకు చెప్తా. ఒక 1 వీక్ 2 వీక్స్ తర్వాత నేను ఫ్యూచర్ సిటీ మీద సమగ్రమైన రిపోర్ట్ ఇస్తాను. అది చూసి మీరు తరిస్తారని ఆశిస్తూ నమస్కారం.